ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కుజుదోషం. ఇది చాలా కాంట్రవర్సీ టాపిక్ కాబట్టి అసలు దీన్ని డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. బేసిక్గా కుజుదోషం అని అంటే వివాహ పొంతంలో ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు. కుజుదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది, ఈ విధంగా మాట్లాడుకుంటుంటారు. కాబట్టి అసలు కుజుదోషం అంటే ఏంటిది, కుజుడు అంటే ఎవరు, ఏమిస్తుంది, బేసిక్గా కుజుడు ఈ స్థానాల్లో ఉంటే కుజుదోషం ఉంటుందని ఈ యొక్క కుజుదోషం ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు కుజుదోషం అంటే ఏంటి, ఇది ఎలా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కుజుదోషం అంటే వివాహం అంటే సహజంగా అబ్బాయి జాతకంలో శుక్రుడిని కళత్రకారకుడుగా తీసుకుంటారనమాట. కళత్రకారకుడు అంటే వివాహానికి, వివాహ కారకత్వానికి, మ్యారిటల్ లైఫ్కి ఈ శుక్రుడిని కళత్రకారకుడుగా అబ్బాయి జాతకాల్లో తీసుకుంటారు. అమ్మాయిల జాతకంలో కుజుడిని భర్త కింద కన్సిడర్ చేస్తారు. అబ్బాయిల జాతకంలో శుక్రుడిని వైఫ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో మంగళుడు అంటే మాంగళ్య స్థానం. సో ఈ యొక్క మంగళుడు అని అంటే కుజుడు, భౌమ్యుడు, భూమిపుత్రుడు, ఈ యొక్క కుజుడిని చెప్తూ ఉంటారు. అంటే అమ్మాయి జాతకంలో ఈ కుజుడిని సిగ్నిఫై చేస్తున్నారు కాబట్టి భర్త కింద. సో ఈ కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే కుజదోషం ఏర్పడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం న్యాచురల్ జోడియాక్ సైన్లో ఉన్న మేషలగ్నం నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్గా అసలు ఏ స్థానాల్లో ఉంటే ఈ కుజదోషం ఏర్పడుతుందో తెలుసుకుని దానికి ఏ విధంగా కన్సిడర్ చేయాలో అర్థం చేసుకుందాం. బేసిక్గా కుజుడు ఏంటంటే అగ్రెసివ్ ప్లానెట్, తర్వాత మెటీరియలిస్టిక్ ప్లానెట్. అంటే ఏదైనా కావాలంటే కోరుకోవడం, సాధించుకోవడం కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 3, 5, 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ ఇచ్చి పెళ్లి చేసేది కూడా వాళ్ళ యొక్క మ్యారిటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈక్వలెన్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి. ఎందుకంటే అమ్మాయి యొక్క ఏజ్ తగ్గించేది, అబ్బాయి యొక్క ఏజ్ పెంచేదానికి రీజన్ కూడా అందుకోసం అనమాట. ఒక్కోసారి అమ్మాయి యొక్క ఏజ్ ఎక్కువగా ఉండి అబ్బాయి యొక్క ఏజ్ తక్కువగా ఉంటే వాళ్ళకి ఆయుక్షీణం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మ్యారిటల్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఓవర్ అటెన్షన్స్ వల్ల కూడా ఒక్కోసారి వాళ్ళ యొక్క ఆయుర్దాయం తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఏజ్ డిఫరెన్స్ని ప్రైమరీగా ఫిల్టర్ చేశారనమాట ఓల్డెన్ డేస్లో. అలానే ఈ కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే వాళ్ళకి మ్యారిటల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అది అబ్బాయికి అవ్వచ్చు, అమ్మాయికి అవ్వచ్చు. ఇలా ఉంటాయి కాబట్టే కుజుదోషం ఉన్న వాళ్ళని కుజుదోషం ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇద్దరిని కలిపేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈక్వలెన్స్ అండ్ బ్యాలెన్స్ అవుతాయి ఉద్దేశంతో కుజుదోషం ఉన్న వాళ్ళని కుజుదోషం అంటే -�టూ- చేస్తే ప్లస్ ఎలా అయిపోతుందో ఇలా ఆ ఈక్వల్ ఎనర్జీస్ని మ్యాచ్ చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ రాదనే ఉద్దేశంతో వాళ్ళు కన్సిడర్ చేశారు. అది ఒక టెక్నిక్ అంతే. బట్ ఎగ్జాక్ట్లీ అలానే అవుతుంది అనేది గ్యారంటీ ఉండకపోవచ్చు అన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు ఏజ్ డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, లేకపోతే కుజుడు యుద్ధవీరుడు, చోరాధిపతి, అదేవిధంగా ఈ యొక్క గొడవలకి తర్వాత వీటికి కూడా కారకుడు కాబట్టి వివాహానికి సంబంధించిన స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వైవాహిక జీవితంలో కొంచెం గొడవలు అలాంటివి ఉండేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ కుజుదోషాన్ని మేజర్గా కన్సిడర్ చేసుకుంటుంటారు. సో మనం మోడర్న్ లైఫ్లో అసలు ఎంతవరకు ఈ కుజుదోషాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి విషయాన్ని కూడా మనం మైన్యూట్గా చూస్తున్నాం. సో డిఫాల్ట్గా ఈ అమ్మాయి కుజుదోషం ఉంది పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే ఈ అబ్బాయి కుజుదోషం ఉంది పెళ్లి చేసుకోకూడదు. అలా కాకుండా కుజుదోషం ఉన్నప్పటికీ అంటే అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కుజుదోషం వల్లనే అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయా, ఇంకా వేరే వాటి వల్ల రావా? ఒకవేళ శుక్రుడు ఉన్న ప్లేస్మెంట్ కావచ్చు, అబ్బాయి జాతకంలో ఉన్న డిపెండ్స్ ఆన్ అదర్ ప్లేస్మెంట్స్ వల్ల కూడా ఆ యొక్క కోరిక ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి అనేది నేను రాశాను, ఒక్కసారి చూద్దాం. 2వ స్థానం అర్ధస్థానం, కుటుంబ స్థానం. సో ఈ స్థానం అంటే కుటుంబానికి సంబంధించింది కాబట్టి కుజుడు కనుక 2వ స్థానంలో ఉంటే ఈ యొక్క కుజుదోషం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళు 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనస్తత్వం ఇలా ఉంటుంది కాబట్టి సో ఈ కుటుంబ స్థానంలో పాపగ్రహం ఉండడం వల్ల ఇబ్బందులు, ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇష్యూస్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంటుందనేది. తర్వాత 4వ స్థానం, దీన్ని సుఖస్థానం అని అంటారు మామూలుగా ఆస్ట్రాలజికల్గా. సో ఈ 4వ స్థానంలో కూడా కుజుడు ఉన్నప్పుడు ఈ యొక్క కుజుదోషం ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి కుజుడు, నేను ఉదాహరణకి కర్కాటక రాశిలో 4 వేసాను, కానీ మీ లగ్నం మిథున లగ్నం అయిందనుకోండి, కన్యా రాశిని మీరు తీసుకోవాలి. అలా
ఏ లగ్నమైనా కూడా అప్రాక్సిమేట్లీ మీరు ఈ యొక్క స్థానాలనే తీసుకోవాలి. నెంబర్స్ని కన్సిడర్ చేయండి తప్ప రాసుల్ని కన్సిడర్ చేయకండి. మీ లగ్నం ఎక్కడ ఏర్పడుతుందో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. నేను లగ్నం ఎలా తెలుసుకోవాలనే క్వశ్చన్కి మీరు ఏదైనా ఆస్ట్రాలజీ వెబ్సైట్ కానీ లేకపోతే rahasyavedikastrology.comలోకి వెళ్తే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే మీ లగ్నం అసెండెంట్ అని ఇంగ్లీష్లో ఉంది. సో అక్కడ ఏంటిదనేది తెలిసిపోతుంది. ఆల్ రైట్. సో తర్వాత 4వ స్థానం, నెక్స్ట్ సప్తమ స్థానం. సప్తమ స్థానం వివాహ స్థానం, కళత్ర స్థానం కింద తీసుకుంటుంటారు. సో ఈ స్థానంలో కూడా కుజుడు ఉన్నప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇబ్బందులు అవుతాయని చెప్పి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అష్టమ స్థానం. ఈ అష్టమ స్థానం శరీర భాగాన్ని, తర్వాత మాంగళ్య స్థానాన్ని అమ్మాయికి ముఖ్యంగా తెలియజేస్తుంది. సో అష్టమందు కుజుడు ఆకస్మికమైన కోపాన్ని, ఆకస్మికమైన డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకునే నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు. సో అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి సో అష్టమంలో కుజుడు ఉండకూడదు అని చెప్పి చెప్తుంటారు. ఉంటే ఏం చేయాలనే దాని గురించి మనం మాట్లాడదాం. సో అష్టమ స్థానం తర్వాత నెక్స్ట్ 12వ స్థానం. సో కుజుడు 12వ స్థానంలో ఉంటే కూడా ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే 12వ స్థానం శయ్యా సుఖ స్థానం. సో బెడ్ కంఫర్ట్స్ గురించి సిగ్నిఫై చేసేది, ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్ గురించి సిగ్నిఫై చేసేది. సప్తమ స్థానం ఎలా అయితే మ్యారిటల్ లైఫ్ని సిగ్నిఫై చేస్తుందో కళత్ర స్థానము, 12వ స్థానం కూడా అలాంటిది. ఎందుకంటే జననాంగాల గురించి అష్టమ స్థానం తర్వాత 12వ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క స్థానాల్లో కనుక కుజుడు ఉన్నప్పుడు ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్, ఎగ్జాగరేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతారేమో అనే ఉద్దేశంతో ఈక్వల్ ఎనర్జీస్ని మ్యాచ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఏ స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే కుజదోషం, ఈ యొక్క కుజదోషం ఏర్పడుతుందో మనం ఇంచుమించుగా ఐడియా వచ్చింది. ఆల్రైట్, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కన్సిడరేషన్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ రూలు, ఏదైతే కుజుడు ఈ యొక్క స్థానాల్లో చెప్తున్నారో ఆ స్థానాలకి కేంద్ర వేధింపు గనక ఉన్నట్లయితే, ఉదాహరణకి సప్తమంలో కుజుడు ఉన్నాడు ఆ అమ్మాయికి, లగ్నంలో కనుక శని ఉన్నాడు అనుకోండి, అపోజిషన్ అవుతుంది, అంటే 180 degrees అవుతుంది. సో ఆ శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు, అదేమి మనకు సంబంధం లేదు. ముఖ్యంగా 2 పాపగ్రహాలు సప్తమ లగ్నాలలో ఉండడం అనేది చాలా టఫ్ అన్నమాట. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే రాబోయే వ్యక్తి, అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, మనం ఏం చేయాలంటే ఈ యొక్క ధనస్సులో కానీ లేదు అనంటే మిథునంలో కానీ ఒక బలమైన రవితో కానీ పూర్ణచంద్రుడితో కానీ కోణస్థితిని విడదీయాల్సింది ఉంటుంది. అలా విడదీస్తేనే ఈ యొక్క అపోజిషన్ అనేది విడిపోతుంది. అలానే ఇక్కడ కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు లేదా అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క కుజుడు దీనికి 120 degreesలో అంటే 5 స్థానాలు, ఉదాహరణకి ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి, మేనంలో శుక్రుణ్ణి లేదా కర్కాటకంలో శుక్రుణ్ణి గనక తీసుకున్నారనుకోండి, ఎందుకంటే అష్టమ స్థానం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో కర్కాటకం కానీ మీనం కానీ తీసుకుంటాం కాబట్టి ఏమవుతుందంటే 120 degrees అవుతుంది. ఇంచుమించుగా కుజుడు తర్వాత శుక్రుడు ఆ యొక్క 3-4 degrees తేడాలో ఉండే విధంగా చూసుకుంటే రాబోయే జాతకంలో ఆటోమేటిక్గా ఏంటంటే కుజ శుక్రుడు ఆ యొక్క బంధానికి, మ్యారిటల్ లైఫ్కి, అట్రాక్షన్స్కి, ఇన్ఫాచ్యుయేషన్స్కి అన్నిటికీ కూడా ఎక్సలెంట్గా సరిపోతుంది. వీళ్ళ యొక్క అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ని వీళ్ళు ఎక్సలెంట్గా ఫుల్ఫిల్ చేసేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఈ కుజదోషం నల్లిఫికేషన్ ఒక్కటే కాకుండా ఎక్సలెంట్ పోస్ట్ మ్యారిటల్ లైఫ్ దొరుకుతూ ఉంటుంది. కుజదోషం ఉంది ఏమవుతుందో, లేకపోతే హస్బెండ్ తొందరగా మరణిస్తాడనో, ఇలా రకరకాలుగా అంటే మైత్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా కుజదోషం ఉంది కాబట్టి ఇన్ని పూజలు చేసుకోవాలి మీరు, కుజదోషం పోవాలని అంటే అని చెప్పి ఎక్కడికి పోతుంది అంటే మన నేచర్ అనేది అసలు ఎన్ని పూజలు చేసినా మారుతుందా? టెండెన్సీ అనేది డిపెండ్స్ ఆన్ ద నక్షత్రం. అంటే ఒకవేళ మూన్ ట్రాన్సిట్ చేశాడు అనుకోండి ఆ యొక్క గ్రహం మీదకి తగ్గదనమాట. సో ఆ టెండెన్సీ అలానే ఉంటుంది. సో అది మిగిలిన ప్లానటరీ పొజిషన్ దశ అంతర్దశలు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది చేంజ్ అవుతూ ఉంటుంది తప్ప, బట్ మన డిఫాల్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ పూజ చేసినా పేరు మార్చుకున్నా ఏది జరగదు. అదంతా కూడా కమర్షియల్ ప్రాస్పెక్టివ్స్లో చూస్తారు తప్ప వేరేది కాదు. ముఖ్యంగా ఈ యొక్క కుజదోషం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ప్రైమరీ యొక్క ప్రికాషనరీ విషయం ఏంటంటే కంపాటబిలిటీ ఒక్కటే. సార్ నాకు వివాహం అయిపోయింది, మరి నాకు కుజదోషం ఉంది, నా పరిస్థితి ఏంటి, మా వారికి లేదు, లేకపోతే మా వైఫ్కి లేదు, నాకేముంది అని ఈ విధంగా మీకు డౌట్స్ రావచ్చు అనమాట. అలాంటి టైంలో ఈ యొక్క కుజదోషమే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మీకు అనుమానం వస్తే, కుజుడికి కేంద్ర స్థితుల్లో, ఉదాహరణకి కుజుడు తులారాశిలో ఉన్నాడంటే ఈ యొక్క కర్కాటక రాశిలో కానీ లేదనంటే
మకర రాశిలో కానీ మేషరాశిలో కానీ ఏవైనా పాపగ్రహాలు ఇన్వాల్వ్మెంట్ ఉందా, తర్వాత కుజుడు మీకు సప్తమంలో ఉన్నాడు కరెక్టే, అబ్బాయి యొక్క లగ్న సప్తమ దశమాలకి లేదా చతుర్థాలకి ఈ కుజుడు కనెక్ట్ అయ్యాడా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని గమనించడంతో పాటు గోచారంలో ఏదైనా ఒక గ్రహం, ముఖ్యంగా శని కానీ యురేనస్ కానీ లేకపోతే ఒక బలమైన ఎక్కువ కాలం ఉండే గ్రహాలు అవే కదా, సో ఆ రెండు గ్రహాలు, దాంతోపాటు మీరు గురువుని కూడా కొంతకాలం ఉంటాడు కాబట్టి తీసుకోవచ్చు. సో అక్కడ దాన్ని తీసుకుంటేనే మనకు తెలుస్తుంది. సో ఇలానే ప్రతి లగ్నానికి చెక్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి వృషభ లగ్నానికి సప్తమంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని రుచిక మహాపురుష యోగం కింద చెప్పుకుంటుంటారు. తర్వాత తులా లగ్నానికి చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కూడా రుచిక మహాపురుష యోగం. అంటే కుజుడు స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉంటే ఏ లగ్నం అయినా ఆ లగ్నానికి 2, 4, 7, 8, 12 స్థానాలు అయినప్పటికీ దాని యొక్క కుజుదోషం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఉదాహరణకి కుంభలగ్నానికి 12వ కుజుడు ఉచ్చులో ఉంటాడు. ఉదాహరణకి మిథున లగ్నానికి అష్టమంలో కుజుడు ఉచ్చులో ఉంటాడు. అదేవిధంగా మీన లగ్నానికి ద్వితీయంలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటాడు. ఈ విధంగా తీసుకుంటే అవి స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు అయితే ఈ కుజుదోషం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎందుకనంటే ఆయన తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలో బాగున్నాడు కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి. అది యోగరీత్యా ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి. అందుకోసమే దాన్ని తీసుకోవట్లేదు. కానీ అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజం. ఓకే, దాన్ని ఖచ్చితంగా మనం నల్లిఫికేషన్ తీసుకోవాలి. అది ఉచ్చస్థితిలో ఉన్నా ఏ విధంగా ఉన్నా నల్లిఫికేషన్ తీసుకోవాల్సింది. తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నల్లిఫికేషన్ తీసుకోకపోయినా ఎందుకు పర్వాలేదు అంటే వాళ్ళకి డిఫాల్ట్గా చూసినా చూడకపోయినా యోగరీత్యా వాళ్ళకి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాఫీ షాప్కి వెళ్ళాం, కాఫీ రెడీగా ఉందనుకోండి, మనం ఆటోమేటిక్గా పే చేస్తాం, తీసుకుంటాం. ఒక్కోసారి మనం ఏదో తెలియని ఊరికి వెళ్తాం, టీ తాగడానికి కూడా డబ్బులున్నా కూడా అక్కడ అవైలబిలిటీ ఉండదు. సో అది యోగం లేకపోవడం. యోగం అంటే ఏంటిది, మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జస్ట్ డబ్బులుంటే వెళ్ళి కొనుక్కుంటాం, వచ్చేస్తాం, తాగేస్తాం. సో అది సింపుల్ అనమాట. సో స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దాన్ని నల్లిఫై చేశారనేది కూడా మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఆల్ రైట్. దాదాపు మనం ఈ యొక్క కుజుదోషం గురించి అర్థం చేసుకున్నాం. ఇక కుజుదోషాన్ని ప్రోగ్రెషన్స్ ప్రకారం, అంటే వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ ప్రకారం ప్రోగ్రెసివ్ మార్స్ కానీ, ఒక్కోసారి కుజుడు సప్తమంలో ఉన్నా కూడా వక్రించి ఉంటుంటాడు, లేకపోతే ఉచ్చస్థితిలో ఉన్న వక్రించి ఉంటుంటాడు. సో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. ఒక్కోసారి లగ్నానికి యోగకారకుడు అవుతుంటాడు, లేకపోతే మ్యాల్ఫిక్ పాప అవుతుంటాడు. సో అలాంటి టైంలలో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ట్రాన్సిట్ వచ్చినప్పుడు ముఖ్యంగా డేంజరస్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కుజ శుక్రులకి కేంద్ర స్థితి ఉంటూ, ఉదాహరణకి మేష లగ్నం, కుజుడు సప్తమంలో ఉన్నాడు, సప్తమాధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో 1 డిగ్రీకి ఉన్నాడు, తులలో కుజుడు 1 డిగ్రీకి ఉన్నాడు, కేంద్ర స్థితి ఉంది. అదేవిధంగా మకరంలో యురేనస్ 1 డిగ్రీకి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి కోరికలు అనేది అసలు ఇక చెప్పలేనంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి. ఇక దాన్ని సాటిస్ఫై చేయడం ఇక ఎవరి వల్ల కాదు, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు. దానికి సరైన మ్యాల్ఫిక్ ట్రైన్స్ తీసుకోకపోతే మాత్రం హారబుల్గా ఉంటుంది. సో సప్తమ స్థానం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూడాలి. ఒక్కోసారి సప్తమాధిపతి రాహుతో కనుక కంజైండ్ అయ్యాడు అనుకోండి, సో దాన్ని ఎగ్జాగరేట్ చేస్తుంటాడు. కానీ కాబట్టి ఆ టైంలో కూడా ఎలాంటి ప్లానెట్స్తో మనము ట్రైన్స్ తీసుకుని విడగొడుతున్నాం. ట్రైన్స్ అంటే 120 డిగ్రీస్తో ఇంకో ప్లానెట్ని ఉంచాలి, ఖచ్చితంగా ఉంచితేనే పోతుంది. సో ఎనీవే, ఈ విధంగా మనం కంపాటిబిలిటీ ప్రికాషన్స్ తీసుకోవడం, తర్వాత పోస్ట్ మ్యారిటల్ లైఫ్ ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద మనం ఒక టాపిక్ చేసుకుందాం. దాని మీద కుజు దోషాలు కావచ్చు, ఏ దోషాలైనా కావచ్చు, ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు. అలానే ఇంకోటి ఈ యొక్క సర్పదోషాలు, అంటే కుజరాహుల కలయికల గురించి చెప్పుకుంటుంటారు కదా. సో కుజరాహుల కలయిక హింట్ అంటే సింపుల్గా లాభస్థానంలో ఉన్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. దశమంలో రాహు ఉండి కుజుడి ఆస్పెక్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. మేజర్గా కుజదోషం ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అని వచ్చేస్తుంది. ఏ సాఫ్ట్వేర్ వాడినా లేదా మీరు మాన్యువల్గా అబ్జర్వ్ చేసినా. కానీ ఆ కుజదోషానికి నల్లిఫికేషన్ అనేది కంపాటిబిలిటీ మాత్రమే తీసుకోవాలి. ప్లానెట్స్ మనం పుట్టినప్పుడు అక్కడే ఉంటాయి కాబట్టి ఏమీ మార్పు లేదు. రెండోది, కొంతమంది కుజదోషం ఉంది కదా అని చెప్పేసి ఒక్కోసారి మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్లో డేట్ ఆఫ్ బర్త్ని మాడిఫై చేసి ఎదుటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజదోషం ఉంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇచ్చేద్దాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకవేళ మనకి రైట్ పార్ట్నర్ దొరకకుండా ఉండడానికి మనమే
ఆటోమేటిక్గా దాన్ని మాడిఫై చేసి మనం దానిలో ఇరుక్కుంటున్నాం. సో దాన్ని అర్థం చేసుకొని దానికి సరైన కంపాటబిలిటీ మనం వెతుక్కోవాలి, అంతేగాని దాన్ని అలా మాడిఫై చేయకూడదు. దానివల్ల దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. దాదాపు ఇది మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే టాపిక్ మీద ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే, నేను ఏదైనా మిస్ అయినా అనిపిస్తే కూడా మీరు దీని కింద కామెంట్ చేయండి, దాని గురించి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.